జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు, ఎక్కడో స్వామీజీలను పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలాగ వెళ్ళడం అనేది అనాడికం. అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు. నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా, రోజుకు రకమైన కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకు ఒక దేవుడిని పుట్టారు, రోజుకు దేవుడిని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ ఫిబ్రవరి మాసం మేషరాశి వారు ఎన్నడో చేసుకున్నటువంటి అదృష్టం అని అనుకోవచ్చు. ఎందుకంటారా? ఏం అదృష్టం అండి? 12వ స్థానంలో శని ఉన్నాడు, అలానే 11వ స్థానంలో రాహు ఉన్నాడు. మాకు ఇంకెక్కడ అదృష్టం ఉంది? మొన్ననే శని భగవానుడు మారిన తర్వాత కూడా మాకు అదృష్టమే రాలేదు అనుకుని ఉన్నారు ఎవరైనా? వ్యాపారంలో ఏది చేస్తున్నా ముందుకు వెళ్ళట్లేదా? అయితే ఈ ఫిబ్రవరి మాసం 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. ఎందుకంటే కనుక మనకి మోర్జాలు ఉన్నాయి. ఈ మోర్జాలు 19వ తారీఖు వరకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. కాకపోతే ఈ మోర్జాల తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తుంది. మీరు అనుకున్నటువంటి స్థానంలో ముందుకు వెళ్ళేలాగా. అలానే ఈ ఫిబ్రవరి మాసంలో మనకి ఈ సంవత్సరం మొత్తం అంటే 2020 సంవత్సరం మొత్తంలో కూడా గ్రీన్ సిగ్నేచర్, గ్రీన్ పెన్ పెట్టుకునే విధంగా మీరు అనుకున్నటువంటి స్థానంలో ముందుకు వెళ్ళేలాగైతే కనిపిస్తూ ఉంది. ఎవరైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు కోసం చూస్తున్న వారు కానీ, ఏదైనా విదేశాల్లో వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ, అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలనుకున్న వారు కానీ, ఫ్యాషన్ డిజైనర్ వైపు వెళ్ళాలనుకున్న వారు కానీ, ఏదైనా పశు సంక్షేమ శాఖలో పని చేయాలనుకున్నా, ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి టీచర్స్ లాంటి వాటిలో చేయాలనుకున్నా, బీడీ లాంటివి రాసుకున్నా కూడా, అలానే ఇక మేషరాశి వారికి అద్భుతం మరొకటి ఏంటంటే కనుక ఎప్పుడో ఎన్నడో మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఎవరో దగ్గర పెట్టేసి వడ్డీ తినాలనుకున్న వారందరూ కూడా ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా ఇచ్చినటువంటి డబ్బు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆమార ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంది. అలానే
ఏదైతే మీరు పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి అంటే పెద్దవారు మేషరాశి వారు ఉండి పిల్లలకి పెళ్లి చేయాలనుకునే వారు ఉంటే కనుక పెళ్లి సంబంధాలు కూడా మీకు కుదిరేలా కనిపిస్తామని మొదటి వారంలో కనుక. కాబట్టి ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు పిల్లలకి పెళ్లి చేయాలనే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. పిల్లలకి ఎక్కడ లవ్ ఉంటే కనుక ఆ లవ్ మ్యారేజ్ కూడా సెట్ అయ్యేలా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇక మంచి సంబంధాలు అనుకోవాలి, అనుకూలంగా ఉన్నా లేకపోయినా అక్కడ మీరు తగ్గి ఉంటే మంచిది చాలా, లేకపోతే పిల్లలు మీ దగ్గర ఉండేలాగైతే కనపడట్లేదు. కాబట్టి కొంతమేర తగ్గితే మంచిది మనమే. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ మేషరాశి వారు అతిగా కోపపడటం కానీ అతిగా ఆవేశపడటం కానీ చేయకూడదు. ఎందుకు అంటే కనుక మనకున్న ఆయుష్ చాలా చిన్నగా ఉంటుంది. ఇలా కోపపడటం వ్యతిరేకతగా ఉండటం ద్వారా మీకు ఇంకా ఆయుక్షణం తెప్పితే ఎదుటి వారు ఎవరు మీకు చెప్పేది వినరు. మీ ఒక జీవితం భాగంలో ఏదైతే ఉందో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో తీసుకునేటువంటి డెసిషన్ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఎంతవరకు కొనసాగుతారో అనేది. ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే కనుక మీకు ఎక్కడైనా డబ్బు ఇస్తే వస్తుంది. ఆరోగ్యపరంగా అయితే కనుక మీకు బ్లడ్ రిలేటెడ్గా సమస్యలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక మీకు 11వ స్థానంలో రాహు ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, అలాగే మనకు 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునేలా ఉంది. కోపం కూడా ఎక్కువగా వచ్చేలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా కోపం తగ్గించుకొని ఈ ఒక పరిహారం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిహారం ఒక్కటి చేసుకోవచ్చు. అలానే మీకు ఈ ఫిబ్రవరి మాసంలో కలిసి వచ్చే కలర్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు నెంబర్ కూడా వచ్చేసి 7 and 3 బాగా కలిసి వస్తూ ఉంది. మీకు దిక్కు కూడా వచ్చేసి దక్షిణ వైపు దిక్కు, ఉత్తర వైపు దిక్కు కూడా మీకు బాగా కలిసి వస్తూ ఉంది. అలా ఇక్కడ భార్యాభర్తల మధ్యన తగాదవటం, అలానే భార్యాభర్తల మధ్య తగాదవుతూ కోర్టు వరకు వెళ్ళే విషయాలన్నీ కూడాను మీకు సానుకూలంగా అయిపోతాయి. కాబట్టి మూడో వ్యక్తిని మధ్య వరకు చేర్చకుండాను మీకు మీరుగా సమైక్యంగా కూర్చొని మాట్లాడితే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. అలానే కనుక మీకు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఇంకా మీరు అనుకున్నది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది జాతకంలో ఉండదు. మీకు దశ అంతర్దశలోనో మీ యొక్క నక్షత్రంలోనో మీ గోచారంలోనైతే కనపడట్లేదు. అది కేవలం మీ మీద వ్యసనంతో, మీ మీద రందితో, మీ మీద కుళ్ళుతో, మీ మంచితనంతోనే ఎదుటి వాళ్ళకి ఓర్చుకోలేక మీ మీద ఏదైనా చెడు క్రియ చేసేటువంటి విధానం కూడా కనిపిస్తుంది. కాబట్టి అది ఏదైనా చెడు క్రియ ఉండొచ్చు. ఎక్కడైనా సమీపంలో మంచి గురువుని ఎంచుకోండి. మంచి గురువులు అయితే మంచిగా లేరు ఈరోజు చాలా మందికి, అందరూ అలాగైతే కనపడట్లేదు. ఎంతవరకైనా మంచి గురువుని ఎంచుకొని ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్తే కనుక మీకు సమస్యకు పరిష్కార మార్గం అయితే దొరికేలా ఉంటుంది. అంతవరకైతే ఉపశమనం కోసం అయితే ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించేసి అందరూ కూడా అదృష్టవంతులవసంగా కోరుకుంటూ ఉన్నాను. అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే, ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పొచ్చు. అంటే గుడ్డిలో కన్నా మెల్లమేలు కదా, ఆ రకంగా అవుతుంది. కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే ఈ సమస్య ఉందంటే పరిష్కారం చేయండి. ఈ పరిహారం ఏంటంటే పసుపు 50 గ్రాములు, బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం 50 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు తీసుకోండి. తీసి 3 కూడా బాగా కలపండి. మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు, చేతితో కలపండి. కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి. దాన్ని 3 భాగాలు చేయండి. ఈ 3 భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్, రెండో రోజు ఎల్లో క్లాత్, మూడో రోజు రెడ్ క్లాత్. ఇవి క్లాతులు బ్లౌజ్ పీస్లు అలా ఉంటాయి కదా, అలాంటి చిన్న క్లాతులు తెచ్చుకొని ఈ ఒక 150 గ్రాములు కలగలిపి ఉన్నారు కదా, 50 గ్రాములు, వీటిల్లో 3 భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్, తర్వాత రోజు ఎల్లో క్లాత్, మూడో రోజు రెడ్ క్లాత్. ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ 50 గ్రాములు వేసి ముడుపు కట్టేసి తల చుట్టూతా ఇలా ఎడం చేతులు పెట్టుకుని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా 7 times తిప్పండి. తల దగ్గర నుంచి ఇలాగా కాలు వరకు 7 times తిప్పండి. ఆ తిప్పినటువంటిది పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి. రెండో రోజు కూడా సేమ్, మూడో రోజు కూడా సేమ్. ఇలా చేయండి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలిసి చేసినటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, అప్పుల బాధ, ఆరోగ్య సమస్యలు, అలానే కోర్టు వ్యవహారాలు, ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది, గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, మనకు తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది. ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి. ఆ గురువు గారు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు. కాబట్టి ఇంకేదో ఉంటే కూడా నాలాంటి గురువులు చాలా మంది ఉంటారు, మంచి చేద్దామని ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని
అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పేరు ప్రఖ్యాత అన్ని రావు. ఏదంటే ఉపశమనం మాత్రమే వస్తుంది. ఉపశమనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్, మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి. అసలు పూర్తిగా ఊపిలో పడే కన్నా కొంచెం రోడ్డు మీదకి ఉంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది. కాబట్టి ఈ పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు, మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది. ఆ వనరు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉంటుంది గురువు గారు, ఆ గురువు గారు మంచోడై ఉండాలండి. మళ్ళీ మిమ్మల్ని నెత్తిని చేపెట్టి మోసం చేసే గురువులు, మిమ్మల్ని చెప్పినట్టు చేసే గురువులు వద్దు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. రోజు 10 మంది గురువులు పుడుతున్నారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం. అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు. అలాగా వెళ్ళి కొని తెచ్చుకోవద్దండి. వాడేవాడో చెప్తున్నాడు, ఈడోడో మాట్లాడుతున్నాడు, వాడి వల్ల ఇది, వీడి వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి వెళ్ళాం అనుకోండి, అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట. అట్లా వెళ్ళకండి. చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది. ఊరకనే వచ్చేది అయితే ఏది మనకు దాకా రాదు, డబ్బులు ఊరికనే రావు. కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే, మీకు ఇప్పుడు సీజనే, సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా, లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు. అందరికి తెలిసి ఉంటుంది కదా రేగిపళ్ళు. అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు, రేగిపళ్ళు అయితే చాలు. ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో, ఆయుర్వేద షాప్స్లో, పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారు. ఆ రేగిపళ్ళు చూర్ణం అని దొరుకుతుంది. అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం అని తీసుకోండి. లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి, రేగిపళ్ళ ఆకు. ఈ రేగిపళ్ళ ఆకు తెచ్చుకోండి. ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహందీ తెచ్చుకోండి. మరి ఇంక అంతకన్నా దొరకదు కదా, మెహందీ తెచ్చుకొని అందరూ కూడా గోరంటాకు పెట్టేసుకోండి. మెహందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాప్లో దొరికేటువంటి, మనకు ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి, బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహందీ కాదు. కానీ ఇంక తప్పదనుకుంటుగా మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి. అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు, నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతుంది. మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి. ఇక మెహందీ లేకపోతే కనుక, మెహందీ పర్టికులర్గా కాదండి, రెండో ఆప్షన్ కోర్సు మీద. కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ, రేగిపళ్ళు చూర్ణం కానీ, ఏ సైజులో ఉన్న రేగిపళ్ళు అయినా పర్లేదు, రేగిపళ్ళు చూర్ణం అయినా పర్లేదు, లేకపోతే కనుక రేగిపళ్ళు ఆకులు, ఈ వీటిలో ఏదైనా సంపాదించుకొని తెచ్చుకొని ఒక 5 నుంచి 10 లీటర్ల నీళ్ళలో, నీళ్లు కొలిసే అవసరం లేదు, ఉరమారిగ్గా ఒక 5 నుంచి 10 లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి. కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక 10 to 5 ml ఉరామారిగ్గా ఒక 10 to 5 ml మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు దృష్టి, ఆ నరదిష్టి, నరఘోష, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈ వీటితో పాటు కాకుండా గ్రహదోషాలు, గ్రహరిత్య దోషాలు, ప్రకృతి నుంచి దోషాలే కాకుండా మన మీద చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమేర ఉపశమనం ఖచ్చితంగా లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారైతే కనుక ఇది పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో, ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వనికి, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి, ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా. ఆ సాయం సంధి వేళ వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి, పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు, బిర్యానీ పత్తా, ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము, సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ మూడు కూడా చిటికెడు చప్పుని వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, అశాంతి ఉన్నా, ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేర్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల 20 నిమిషాల తర్వాత 7 గంటల 20 నిమిషాల్లోపు మనకి ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య
ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు, అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు, అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది. అలానే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది. మన అదృష్టం కొంది ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినానే కాదండి, ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం మొత్తం కూడా ఉండగలిగితే గనక మనము పాజిటివ్గా అంటే పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం పాజిటివ్గా ఉండాలి. అంటే ఏమంటారు దాన్ని అంటే ఇది ఒక్క పొద్దు ఉండాలి అనమాట. ఒక్క పొద్దు ఉండడం ద్వారా మనకి అంటే సంవత్సరం మొత్తంతో అవసరం లేదు, మాసం మొత్తం అవసరం లేదు, పక్షం మొత్తం అవసరం లేదు, వారం మొత్తం అవసరం లేదు. ఆ శివరాత్రి పర్వదినాన్ని ఒక్క పొద్దు ఉండాలి. ఉండగలిగినటువంటి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే ఉండాలి సుమి. అయితే ఈ ఒక శివరాత్రి రోజున ఒక్క పొద్దు ఉండడంతో, జాగారం చేయడంతో మన అందరికీ కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు, మన మీద చోకినటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, పాగలముఖి, భానుమతి, ఏక్షని, స్పిరిట్, మందు పెట్టడం, మందు డీటీ లాంటి ఏమైనా మన మీద చెడు క్రియలు జరిగి ఉన్నా, మనకి ఏదైనా జరుగుతుందని మనకు తెలుస్తుంది. అష్టదిబ్బందిని ఏమైనా ఉండి మనం అనుకున్న పని ముందుకెళ్ళలేకపోతున్నా, గ్రహరీత్యా దోషాలున్నా, ప్రకృతి నుంచి వచ్చే దోషాలున్నా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా, ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభించడానికి, గుడ్డి కన్నా మెల్లమేలు ఆ రకంగా ఉపశమనం లభించడానికి, మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే వనరులు మనకు దొరకడానికి, జాబు పరంగా వెతకడానికి, పెళ్లి పరంగా జరగడానికి, రెండోది మూడోది కాదు, మొదటిసారిగా పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి సంబంధం కుదరడానికి, మనలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, శత్రుబాధ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలానే మనకి ఏ రకమైనటువంటి సమస్యలను తొలగేదానికి ఈ యొక్క శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున పాజిటివ్ ఉండడం, ఆ రోజున ఉండలేనటువంటి వారు అన్ని తినొచ్చు, కానీ నాన్ వెజ్ పూజించకపోవడం మంచిది. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకపోవడం మంచిది. ఇక పరిహారానికి వస్తే కనుక ఎక్కడైనా సరే గొర్రెల కాపరి, కోళ్ల కాపరీలు ఉంటారు. వారికి గనక ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక కోడినో దానం ఇచ్చేయాలి. కోసుకొని తినమని కాదండి, పెంచుకోమని ఇచ్చేయాలి. లేదంటే కనుక బ్రాహ్మణునికి మోయిన్తో పాటు గోదానం, వస్త్రదానం, భూదానం అని ఇట్లా ఉంటాయి అనమాట. అలాంటి దానాలు చేసుకోవడం మంచిది. లేదా సంక్రాంతి పర్వదినాన్ని కనుక మన పెద్దలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, శివరాత్రి పర్వదినాలు కూడా అలాంటి కార్యక్రమాలు, క్రియలు చేయడం ద్వారా మనకి పితృదోషాలు అన్నీ పోయేసి, కాలసర్ప దోషాలు అన్నీ పోయేసి మనకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇక ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బంది ఉంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకునే రాసులు ఉన్నారా? అయితే మీకోసం ఈ పరిహారం ఏంటంటే కనుక, ఎక్కడైనా సమీప దూరంలో అమ్మవారు ఉంటే కనుక కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకుంటే మంచిది. అలానే ఎక్కడైనా స్వామివారి ఒక కళ్యాణం చేయించడం, ఇది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం చేయించడం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి నోము నోచుకోవటం, అలానే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవటం, లలిత సహస్రనామం ఇంట్లో పెట్టుకోవడం, హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం, హనుమాన్ మందిరంలో శనివారం రోజున గారెలు దండిచ్చేసి మళ్ళీ నా గారెలు నాకు ఇవ్వమని అడగకుండా ఆ స్వామివారి సమర్పించుకోవడం, ఇలాంటి 5 నారికేళములను సుబ్రహ్మణ్య స్వామి సమర్పించుకోవడం, అలానే వినాయక స్వామివారికి గరికా బెల్లం పెట్టడం, ఆవుకి మనం ఏదైతే ఉందో ఆవు దానికి గోధుమ రొట్టెలు తినిపించడం, బెల్లం రాయాలి, ఉప్పు వేయకూడదు, ఉప్పు వేయకుండా బెల్లం రాసి తినిపించడం, ఇలాంటి పరిహారాలు ఏదైనా ఒకటి చేసుకున్నామా, ఇవన్నీ మీకు అవ్వలేదంటే కనుక ఏదైనా నది, వాగు, సెలయేరు, బ్రహ్మగుండం అలాంటి సముద్రం లాంటి ముక్కు మూసుకోకుండా మునక్కుండా, గురువు గారు చెప్పారు కదా అట్లే మునిగి పైకి లేకుండా ఉండకుండా కేవలం స్నానం చేసి వస్తే గనక మనకి ఎన్నో రకాలటువంటి పరిహారాలు లభ్యపడతాయి. కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటి చేస్తున్నప్పుడు అదృష్టం మీ సొంతం అవుతుంది. అలానే ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ద్వారా మీకు ఏలనాటి శని బాధ కానీ, మీకు ఎప్పుడో పడిన దరిద్రం కానీ, మీకు ఎన్నో రకాల సానుకూల వాతావరణం లేకపోతే కూడా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా వచ్చేందుకు ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు అదృష్టం మీ సొంతం అవుతుంది. ఇక కూడా మీకు బాగాలేకపోతే సమీపంలో ఉన్నటువంటి గురువు మంచోడా కాదా చూసుకొని వాడి వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతామా, బాగా చేస్తాడా అనేది మనం గమనించుకొని కనుక మనకి ఇంకా దరిద్రాలుంటే గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీ దరిద్రానికి సానుకూల వాతావరణం లభ్యపడేదిలాగా ఉంటుంది. అప్పుడు మీ అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతుల వాసంగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.